బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్ చేస్తే దానికి వడ్డీ ఎవరు చెల్లిస్తారు? బ్యాంకులే చెల్లిస్తాయి. ఇది మనందరికీ తెలిసిందే. కానీ ప్రపంచంలోని ఓ దేశంలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఆ దేశ బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేస్తే కస్టమర్సే వడ్డీ చెల్లించాలి. అదేం తీరు అని అవాక్కవుతున్నారా? కానీ అది నిజం. 2006లో ఇలాంటి విచిత్రమైన విధానాన్ని ఆ దేశం తీసుకొచ్చింది. దీన్ని నెగటివ్ ఇంట్రెస్ట్ రేట్ అంటారు. 17 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. నెగటివ్ ఇంట్రెస్ట్ రేట్ను ఎత్తివేయాలని నిర్ణయించింది. సాధారణంగా మనం పాటించే డిపాజిట్ వడ్డీ విధానాన్ని ఆ దేశం అమలు చేయాలని భావిస్తోంది. అయితే ఆ దేశం ఎందుకు నెగటివ్ ఇంట్రెస్ట్ రేట్ను తీసుకొచ్చింది? ఉన్నట్టుండి ఇప్పుడు ఆ నెగటివ్ ఇంట్రెస్ట్ రేట్ను ఎందుకు తొలగిస్తోంది? సాధారణ ఇంట్రెస్ట్ రేట్కు వస్తే ఆ దేశం తలరాత మారుతుందా? వాట్ ది స్టోరీ. ఆర్థిక సంక్షోభం నుంచి జపాన్ బయటపడుతుందా? నెగటివ్ ఇంట్రెస్ట్ రేట్ జపాన్పై ఎలాంటి ప్రభావం చూపుతోంది? బ్యాంక్ ఆఫ్ జపాన్ నిర్ణయం మేలు చేస్తుందా? తూర్పాసియా ద్వీపదేశం జపాన్ భారీ మార్పులకు శ్రీకారం చుడుతోంది. తాజాగా ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ 2 రోజుల పాటు సమావేశం జరిపింది. బ్యాంక్ ఆఫ్ జపాన్ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఆ దేశపు ఆర్థిక వ్యవస్థను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు నెగటివ్ ఇంట్రెస్ట్ రేట్లను ఎత్తివేసింది. 17 ఏళ్ల అనంతరం మొట్టమొదటిసారి వడ్డీ రేట్లు పెంచింది. వడ్డీ రేట్లు ఎలా పనిచేస్తాయో మనందరికీ తెలుసు. మీరు మీ ఖాతాలో 82,946 రూపాయలను డిపాజిట్ చేశారనుకోండి. దానికి 10% బ్యాంకు వడ్డీ ఇస్తుంది. అంటే 8,294 రూపాయలను వడ్డీ కింద జమ చేస్తుంది. సో ఇది సాధారణంగా వడ్డీ పనిచేసే విధానం. దీనికి వ్యతిరేకమైన విధానమే నెగటివ్ ఇంట్రెస్ట్ రేట్. ఉదాహరణకు జపాన్ తీసుకుందాం. బ్యాంక్ ఆఫ్ జపాన్ 0.1% మైనస్ ఇంట్రెస్ట్ రేట్ ని అమలు చేస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే మనం డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేసినందుకు బ్యాంకుకి మనమే వడ్డీ చెల్లించడాన్ని నెగటివ్ ఇంట్రెస్ట్ రేట్ అంటారు. బ్యాంకులకు ఎంత ఇంట్రెస్ట్ చెల్లించాలి అంటే, ఉదాహరణకు జపాన్ బ్యాంకులో మనం $1000 జమ చేశామనుకోండి. దానికి 0.1% చెల్లించాల్సి ఉంటుంది. అంటే $1 అన్నమాట. ఇక్కడే చాలా మందికి అనుమానాలు వ్యక్తమవుతాయి. నెగటివ్ ఇంట్రెస్ట్ రేటు గురించి తెలుసుకోవాలంటే దాని 3 భాగాలుగా విభజిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, జపాన్ ఎందుకు ఈ విచిత్రమైన వ్యవస్థని అమలు చేస్తోంది? నెగటివ్ ఇంట్రెస్ట్ రేట్ను టోక్యో ఎందుకు ఎత్తివేస్తోంది? దీని ప్రభావం ఆ దేశంపై ఎలా ఉంటుంది? నెగటివ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది బ్యాంక్ ఆఫ్ జపాన్ బీఓజే విధానపరమైన సాధనం. ధరలను కట్టడి చేయడానికి నెగటివ్ ఇంట్రెస్ట్ ని ఆయుధంగా వాడుకుంటాయి. ఇప్పుడు నెగటివ్ ఇంట్రెస్ట్ విధానం బాగున్నప్పుడు ఎందుకు జపాన్ ఎత్తివేస్తోందని ఆశ్చర్యం కలగచ్చు. కానీ ధరలు తగ్గడం వినియోగదారులకు మంచిదే కదా. అంటే స్వల్పకాలానికైతే నిజమే మంచిది. కానీ దీర్ఘకాలానికి మాత్రం ధరలు తగ్గడం మంచిది కాదు. ఎందుకంటే ఎప్పుడైతే ధరలు పడిపోతాయో కంపెనీలకు ఆదాయం తక్కువగా వస్తుంది. దీంతో ఆయా కంపెనీల ఉత్పత్తులు తక్కువ ధరకే లభిస్తాయి. ఆదాయం తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా కంపెనీలు ఉత్పత్తిని తగ్గిస్తాయి. ఉత్పత్తి తగ్గితే ఉద్యోగులు కూడా పూర్తి స్థాయిలో అవసరం లేదన్నమాట. దీంతో ఉద్యోగుల్ని కంపెనీలు తొలగిస్తాయి. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు జపాన్ అలాంటి పరిస్థితుల్ని చవిచూస్తోంది. 1990లో జపాన్ ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంది. అప్పట్లో స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ సంక్షోభం నెలకొన్నాయి. దాదాపు జపాన్ బ్యాంకులన్నీ పెద్ద ఎత్తున నష్టపోయాయి. దీంతో అప్పులు ఇవ్వడానికి బ్యాంకుల వద్ద నిధులు ఖాళీ అయ్యాయి. నగదు సరఫరా, చలమణి ఇబ్బందులతో ఆర్థిక పతనానికి దారితీసింది. ఫలితంగా దేశంలో ప్రతి ద్రవ్యోల్బణం మొదలైంది. సాధారణంగా నిర్ణీత కాల వ్యవధిలో నిత్యావసరాల ధరలు పెరగడాన్ని ద్రవ్యోల్బణం అంటారు. దానికి వ్యతిరేకంగా జరిగితే ప్రతి ద్రవ్యోల్బణం అంటారు. 1990లో జపాన్లో నిత్యావసరాల ధరలు అట్టడుగు స్థాయికి పడిపోయాయి. ఇక మరో కారణం జపాన్ వర్క్ కల్చర్. జపనీస్ ఎంప్లాయీస్ మొదటి ప్రాధాన్యం ఉద్యోగ భద్రత. అక్కడి ఉద్యోగులు భారీ బోనస్లు, 2 అంకెల జీతాల పెంపును కోరుకోరు. ఉద్యోగం భద్రంగా ఉంటే చాలని భావిస్తారు. ఫలితంగా ఉద్యోగుల జీతాలను పెంచడం కంపెనీలు నిలిపేశాయి. దీంతో ప్రజల ఖర్చులు భారీగా తగ్గిపోయాయి. ద్రవ్యోల్బణం పూర్తిగా పడిపోయింది. దీన్ని అదుపు చేయడానికి జపాన్ 2006లో నెగటివ్ ఇంట్రెస్ట్ రేట్ల విధానాన్ని తెరపైకి తెచ్చింది. జపాన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశం మరిన్ని అప్పులు ఇవ్వాలంటూ బ్యాంకులపై ప్రభుత్వం ఒత్తిడి పెంచింది. అదే సమయంలో ప్రజలు కూడా డబ్బును బాగా ఖర్చు చేయాలని పిలుపునిచ్చింది. నీవు ఏమైనా చేసుకో, కానీ డబ్బును బ్యాంకుల్లో పెట్టు అన్నట్టు జపాన్ వ్యవహరించింది. నిజానికి ఇలాంటి విధానాన్ని 2010లో కొన్ని యూరోపియన్ బ్యాంకులు కూడా ఎత్తిరించాయి. కానీ ప్రస్తుతం ప్రపంచంలోనే నెగటివ్ ఇంట్రెస్ట్ ను అమలు చేస్తున్న ఏకైక దేశం జపానే.
అయితే ఇప్పుడు ఎందుకు జపాన్ ఆ విధానాన్ని మార్చేస్తోంది? జపాన్ అనుకున్నది సాధించింది. ప్రతి ద్రవ్యోల్బణం నెలకొన్న ఆ దేశంలో ఇప్పుడు ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఈ ఏడాది జనవరిలో నిత్యావసరాల ధరలు 2% పెరిగాయి. వరుసగా 3 నెలలుగా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఈ ధరలు పెరగడానికి కారణం యూరోప్లో ఉక్రెయిన్, పశ్చిమాసియాలో హమాస్, ఇజ్రాయెల్ యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ 2 యుద్ధాలతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుదలకు కారణమైంది. జపాన్కు సొంతంగా చమురు లేదు. ఆ దేశం 90% చమురును పశ్చిమాసియా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం చమురు ధరలు పెరిగాయి. దీంతో జపాన్లో ద్రవ్యోల్బణం కూడా అధికమవుతోంది. దీనికి తోడు ఈ ఏడాది ఉద్యోగుల వేతనాలను కంపెనీలు పెంచాయి. 5 ఏళ్లకోసారి జపాన్ కంపెనీలు వర్కర్స్ యూనియన్తో సంప్రదింపులు జరుపుతాయి. జీతాలను ఎంత పెంచాలని నిర్ణయం తీసుకుంటారు. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా జపాన్లో చర్చలు జరిగాయి. వేతనాలను ఈసారి భారీగా పెంచారు. తాజాగా 5.28% వేతనాలను పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 33 ఏళ్ల తర్వాత భారీగా వేతనాలు పెంచినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఈసారి అన్ని కంపెనీలు వేతనాల పెంపు నిర్ణయం తీసుకున్నాయి. టయోటా మోటార్స్ 25 ఏళ్ల తర్వాత భారీగా వేతనాలు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ వేతనాల పెంపు ద్రవ్యోల్బణానికి ఎలా సహకరిస్తుంది అంటే అధిక ఆదాయం అధిక వ్యయాలకు కారణమవుతుంది. అధిక వ్యయంతో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఇప్పుడు జపాన్ సెంట్రల్ బ్యాంకు ఆశాజనకంగా ఉంది. ఈ నేపథ్యంలోనే వడ్డీ రేట్లు పెంచాలని బ్యాంక్ ఆఫ్ జపాన్ నిర్ణయించింది. అందులో భాగంగా నెగటివ్ వడ్డీ రేట్లను తొలగించే ప్లాను వేసింది. ప్రస్తుతం జపాన్లో -0.1% ఉన్న వడ్డీ రేటుని 0.1%కి పెంచుతోన్నట్టు బ్యాంక్ ఆఫ్ జపాన్ ప్రకటించింది. నెగటివ్ వడ్డీ రేటును తొలగించడమే మనల్ని ఫైనల్ ప్రశ్న వద్దకు తీసుకువెళ్తుంది. జపాన్ సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్లు పెంచడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? నిజానికి నెగటివ్ వడ్డీ రేట్లను ఎత్తివేయడం కంపెనీలకు, బ్యాంకులకు శుభవార్తే అని చెప్పాలి. నిత్యావసరాల ధరలు పెరగడంతో పాటు కంపెనీలు పెద్ద ఎత్తున లాభాలను ఆర్జిస్తాయి. ఈ నిధులతో ఆయా కంపెనీలు తమ కార్యకలాపాలను విస్తరించే అవకాశం ఉంది. అంటే కొత్త కంపెనీలు ఏర్పడటంతో ఉద్యోగాలు మరిన్ని పెరుగుతాయి. పెట్టుబడులు కూడా భారీగా వచ్చే అవకాశం ఉంది. ఈ పరిణామం జపాన్ ఆర్థిక వ్యవస్థను సంక్షోభం నుంచి గట్టెక్కించగలదు. 2024 జనవరి వరకు ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో జపాన్ 3వ స్థానంలో ఉండేది. మొదటి 2 స్థానాల్లో వరుసగా అమెరికా, చైనా ఉన్నాయి. కానీ జనవరి తర్వాత జపాన్ ఆర్థిక వ్యవస్థ ఫేట్ మారిపోయింది. ద్రవ్యోల్బణం పెరగడంతో ఆర్థిక వ్యవస్థ కుంగిపోయింది. ఫలితంగా థర్డ్ బిగ్గెస్ట్ ఆర్థిక వ్యవస్థగా ఉన్న జపాన్ 4వ స్థానానికి పడిపోయింది. జపాన్ స్థానాన్ని యూరోప్ కంట్రీ జర్మనీ ఆక్రమించుకుంది. అంతేకాదు జపాన్లో ఆర్థిక మాంద్యం కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని టోక్యో భావించింది. ఈ క్రమంలోనే నెగటివ్ ఇంట్రెస్ట్ రేటును తొలగిస్తూ కీలకమైన నిర్ణయం తీసుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థకు జీవం పోసేందుకు సిద్ధమైంది. అయితే జపాన్ తీసుకున్న ఈ నిర్ణయం ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుందా? ఆ దేశ ఆర్థిక వ్యవస్థ 3వ స్థానానికి మళ్లీ చేరగలదా అన్న చర్చ జరుగుతోంది. నిజానికి జపాన్కు నెగటివ్ ఇంట్రెస్ట్ రేటు కన్నా ఆ దేశాన్ని జనాభా సమస్య పట్టి పీడిస్తోంది. జననాల రేటు భారీగా పడిపోతోంది. శ్రామిక శక్తి తగ్గుతోంది. క్రమంగా వృద్ధాప్యం పెరుగుతోంది. ఇదే సమస్య జపాన్ను కలవరపరుస్తోంది. అందుకే జపాన్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంతో పాటు జననాల రేటును పెంచేందుకు కూడా వినూత్న విధానాలను తీసుకొస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.